అందరికీ. నా పేరు స్నేహ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు భాషా భాగాలు ప్రదర్శించబోతున్నాను. భాషా భాగాలు 5. నామవాచకం అంటే పేర్లను తెలియజేసే దానిని నామవాచకం అంటారు. ఉదాహరణ: రాముడు, సీత, హైదరాబాదు, బిచ్చుకుంది. సర్వనామం పేర్లను బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. ఉదాహరణ: అతడు, ఆమె, అది, ఇది. విశేషణం అంటే నామవాచకం సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే వాటిని విశేషణం అంటారు. ఉదాహరణకి చల్లగా, తీయగా, వేడిగా, పుల్లగా. ఈ పనిని తెలియజేసే దానిని క్రియ అంటారు. ఉదాహరణకు రాయడం, చదవడం, పాడడం, ఆడడం. అవ్యయం లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు లేనిది. ఉదాహరణ: ఆహా, ఓహో, బల.